నారాయణ రెడ్డి అటు వాళ్ళు ఓడిపోయారు కదా. ఇటు పక్కకు వచ్చిన వాళ్ళు ఎవరు అసలు? ఈయన ఇచ్చింది ఎవరికి? తెలుగుదేశం నుంచి ఇటు వచ్చినటువంటి వాళ్ళకి. నాకైతే ఐడియా ఉన్నంత వరకు ఆ సీట్ గవర్నమెంట్ నుంచి ఇటు వస్తానన్న వాళ్ళు ఎవరు లేరు. 23 మందిలో అయితే ఎవరు లేరు. 23 మందిలో లేరు. ప్లస్ అసలు మిగతాది కూడా తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు కనిపించట్లేదు. ఎందుకంటే అప్పుడు గెలిచేస్తారని ఒక దాన్ని ఏమంటారు మాస్ పబ్లిసిటీ ఎక్కువగా తెలుగుదేశానికి ఉండేటువంటిది. ఓ పబ్లిసిటీ ఇంకేముంది ఏదో అయిపోతుంది 170 వస్తుంది, 155 వచ్చేస్తుంది, 160 వచ్చేస్తున్నాయి. చంద్రబాబుని చూస్తే జనం అందరూ ఎగబడిపోతున్నారు. ఇది ఒక ప్రాపగాండా ఆఫ్ మీడియా. అప్పుడు ఇంక్లూడింగ్ ఇవాళ వీళ్ళు పచ్చ మీడియా బ్లూ మీడియా అని తిట్టిపోస్తుంది. టీవీ9 ఎన్టీవీ కూడా ఆ రోజు చంద్రబాబునే నెత్తిన పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళని నెత్తిన పెట్టుకుంటారు. టీవీ9 ఎన్టీవీ కాబట్టి ఆ రూట్లో నడిచింది. ఆ మొత్తం ఫార్ములాలో ఇటు ఎవరు రాలేదు కదా. అయినా కూడా వైసీపీ గెలిచింది కదా. ఒక ఆస్పెక్ట్ వైసీపీని నమ్ముకున్నటువంటి వాడికి అవకాశం వచ్చినాయి. బయట నుంచి తీసుకొచ్చుకున్నటువంటిది తెలుగుదేశం నుంచి తీసుకొచ్చుకుంటే దిక్కు ఇట్లాగ అనుకోవాలి అక్కడ. ఇప్పుడు కూడా చూస్తే వైసీపీ వద్దనుకున్న వాళ్ళు తెలుగుదేశానికి పోతున్నారు. వైసీపీ టికెట్ ఇచ్చిన పోటీ చెయ్యింది ఒక్క వేమిరెడ్డే నెల్లూరు. అది కూడా ఏంటి, ఇళ్లలో లేడీస్ పట్టుదల ఉంటుంది కదా, ఒక ఈగో టచ్ చేస్తారు. లేడీస్ కోరుకున్నది జరగకపోతే భర్తల మీద ప్రెజర్ చేసి మార్చేయగలుగుతారు. ఆ విధమైనటువంటి కుటుంబ వ్యవస్థలో ప్రస్తుత మార్పుకి